వెల్కమ్ టు భారతి న్యూస్. నేను మీ సంజన. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలకు కేంద్రంగా మారనున్న నిజామాబాద్ మెడికల్ కాలేజ్. 29 సూపర్ స్పెషాలిటీ వైద్యులను పంపనున్న రాష్ట్ర సర్కార్. రాష్ట్ర మంత్రి హరీష్ రావు వెల్లడితో రోగుల్లో ఆనందం. పదవులు మరింత బాధ్యతను పెంచుతాయని అర్బన్ ఎమ్మెల్యే బిగాల వెల్లడి. ఐక్యంగా ఉంటూ సంఘం అభివృద్ధికి కృషి చేయాలని ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే హితవు. టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ వెనుక కేవలం 2 ఉద్యోగుల హస్తముందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రచారం చేయడం హాస్యాస్పదమని అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం ఎద్దేవా. పాలకుల అసమర్థత వలన పేపర్ లీకేజ్ జరిగిందని వెల్లడి. దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన సీఎం కేసీఆర్ ను ప్రధానిగా చూడాలన్నదే తన లక్ష్యమని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెల్లడి. అంకాపూర్లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం. బడుగు బలహీన వర్గాల కోసం అనునిత్యం తపన పడే తెడ్డు పోషెట్టికి దళిత రత్న అవార్డు రావడం హర్షణీయం. నవిపేటలో జరిగిన సన్మాన సభలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రామ్ కిషన్ రావు వెల్లడి. ఇక నిజామాబాద్ మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలకు కేంద్రం కానుంది. సేవలు అందించేందుకు 29 మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లని రాష్ట్ర ప్రభుత్వం పంపనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి హరీష్ రావు వెల్లడించడంతో రోగుల్లో హర్షం వ్యక్తమవుతుంది. నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేందుకు 29 మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు రానున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి హరీష్ రావు తెలిపారు. జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో పెరుగుతున్న పేషెంట్లకు అనుగుణంగా మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను ఏర్పాటు చేయనుందని తెలిపారు. 29 మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు వివిధ డిపార్ట్మెంట్లలో సేవలు అందించనున్నారని తెలిపారు. సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆసుపత్రుల్లో నియామకం అవనుండడంతో పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నాణ్యమైన వైద్యం కోసం మహానగరాలకు పోయే రోజుల నుండి ఇప్పుడు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాలలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సేవలు రావడం వల్ల ప్రజలకు మంచి వైద్యం దొరకనుందని అన్నారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే 17 మెడికల్ కాలేజీలు ఉండగా నూతనంగా మరో 9 మెడికల్ కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభించనుందని వివరించారు. వీటి వల్ల ప్రజలకు వైద్యంతో పాటు నూతనంగా విద్యార్థులకు మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. దీని ద్వారా వైద్యంతో పాటు సామాన్య విద్యార్థులకు విద్య అందుతుందని, ఇది కేవలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనే సాధ్యమైందన్నారు. దేశానికి తెలంగాణ ఆరోగ్య రంగంలో మోడల్గా నిలిచిందని, అంతేకాకుండా ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపైన నమ్మకం గణనీయంగా పెరిగిందని మంత్రి హరీష్ రావు అన్నారు. 16 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత జరిగిన ఎన్నికలలో గెలిచిన సభ్యులు ఆర్యవైశ్య సంఘం ఐక్యతకు, ఉన్నతికి, అభివృద్ధికి కృషి చేయాలని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా సూచించారు. పదవులు మనపై మరింత బాధ్యత పెంచుతాయన్నారు. ఐక్యతగా ఉంటూ పెద్దల సలహాతో సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని హితవు పలికారు. నిజామాబాద్ నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో ఆర్యవైశ్య సంఘం అడహక్ కమిటీ అధ్యక్షుడు విశ్వనాథం శ్రీనివాస్ గుప్తా, ప్రధాన కార్యదర్శి బురుగుపల్లి మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్యవైశ్య పట్టణ సంఘం అనుబంధ సంఘాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ గుప్తలు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వాసవి మాతకు ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం
ముఖ్య అతిథులు నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షులుగా కొండ వీరశేఖర్ గుప్తా, మాణిక్ భవన్ సంఘం అధ్యక్షులుగా ధన్పాల్ శ్రీనివాస్, యువజన సంఘం అధ్యక్షులుగా ఇల్లందుల ప్రభాకర్ గుప్తా, వైశ్య భవన్ కమిటీ అధ్యక్షులుగా చందూర్ ధర్మేంద్ర గుప్తా, కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ అధ్యక్షులుగా పెండ్యాల శ్రీనివాస్ గుప్తా, గ్రాడ్యుయేట్ సంఘం అధ్యక్షులుగా కుకుట్ల నవీన్ కుమార్ గుప్తా, ఆర్యవైశ్య మండలి నూతన అధ్యక్షురాలిగా దొంతుల ధనలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ముఖ్య అతిథులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ నూతన కార్యవర్గ సభ్యులు సంఘం కీర్తిని పెంచేలా సేవ, ఇతర కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఎప్పటిలాగే తన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ గుప్తా తదితరులు పాల్గొన్నారు. పాటు అనుబంధ సంవత్సర ఎన్నికలు నిర్వహించడం జరిగింది. దాంట్లో 90% ఎవరైతే మా ప్యానల్ వారు ఉన్నారో వారందరూ 90% విజయం సాధించారు. నేటి రోజు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం గుమ్మరెడ్డి ఫంక్షన్ హాల్లో ఇక్కడ నిర్వహించడం జరిగింది. అశేష జనంలో ఈ సంబరాలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథి శ్రీ బిగాల గణేష్ గుప్తా గారు మరియు సూర్యనారాయణ గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు అమరవాది గారికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేశారు చాలామంది. వారందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే ఈరోజు దాదాపు 3000 పైన మంది మాకు ఆశీస్సులు తెలిపినారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రధాని మోడీ దేశాన్ని అభివృద్ధి చేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబాన్ని అభివృద్ధి చేస్తున్నాడని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార పార్టీ అధికార ప్రతినిధి స్వామి యాదవ్ అన్నారు. ప్రధాని మోడీ పాలనలోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. నగరంలోని 11, 34వ డివిజన్లలో వాడవాడకు ఓబీసీ, ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు యామాద్రి భాస్కర్ ఇంటింటికి తిరుగుతూ బీజేపీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 11,036 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి నరేంద్ర మోడీ, బీజేపీ కట్టుబడి ఉంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కాకుండా కుటుంబ అభివృద్ధి చూసుకుంటున్నాడని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని మోడీ వస్తే ముఖ్యమంత్రి వెళ్లలేదని, అసలు కేసీఆర్కు తెలంగాణ అభివృద్ధి మీద సోయి లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెనుకబడిన తరగతుల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడూరు నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు కిషోర్, మండల ఓబీసీ అధ్యక్షుడు పట్టేవర్ మారుతి, పుట్ట వీరేందర్, రోషన్ లాల్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ డివిజన్ ప్రజలందరికీ
ఈ యొక్క కరపత్రం ద్వారా మోడీ గారు మన 9 సంవత్సరాల్లో మనకు బీసీలకు భరోసా ఇచ్చిన విషయాన్ని తెలియపరచడం జరిగింది. అలాగే ఈ 9 ఏళ్లలో బీసీ వ్యతిరేకి మనకు తెలంగాణలో తీసుకొచ్చి గొప్ప చెప్పి మనం బొందబెట్టే బీసీలను బొందబెట్టే యొక్క ఆలోచనతో నిమగ్నమైన ఈ కేసీఆర్ పరిపాలన గురించి మనం ఈరోజు ఈ డివిజన్ ప్రజలందరికీ కరపత్రం ద్వారా తెలియజేయడం జరిగింది. మేము ఒకటే విషయం చెప్తున్నాం కేసీఆర్ గారికి, ఈరోజు నిన్న మన బీసీ బిడ్డ ఒక దేశ ప్రధానమంత్రి ఒక G20 20 దేశాలకు ఒక నాయకత్వం వహించిన మోడీ గారు ఇవాళ హైదరాబాద్ నగరానికి 6,000 కోట్ల బడ్జెట్ నిధులతోని ప్రారంభోత్సవం చేస్తే ఒక ముఖ్యమంత్రి హోదాలో వారు ఇచ్చేసిన కార్యానికి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ను దేశ ప్రధానిగా చూడాలన్నదే నా జీవిత ఆశయమని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అన్ని వర్గాల ఆరాధ్య దైవమని దేశ ప్రజలు చర్చించుకుంటున్న ప్రతిష్టాత్మక తెలంగాణ మోడల్ కర్త కర్మ క్రియ కేసీఆర్ఏనని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన బలమని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే తన ఆత్మీయ బలగమని పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి అన్నారు. అంకాపూర్ గ్రామంలో ఆదివారం జరిగిన ఆర్మూర్ మండల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ చావునోట్లో తలపెట్టి స్వరాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ జాతిపిత అభినవ గాంధీ అని అభివర్ణించారు. ప్రజల మనసు దోచుకునేలా ఆదర్శ పాలన సాగిస్తూ అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ను దేశ ప్రధానిగా చూడాలనేదే తన జీవితాశయమన్నారు. కేసీఆర్ అన్ని వర్గాల ఆరాధ్య దైవమని దేశ ప్రజలు చర్చించుకుంటున్న ప్రతిష్టాత్మక తెలంగాణ మోడల్ కర్త కర్మ క్రియ కేసీఆర్ఏనని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అంటే ఓట్ల కోసమో సీట్ల కోసమో రాత్రికి రాత్రి పుట్టిన పార్టీ కాదు. 6 దశాబ్దాల ఆంధ్ర బానిసత్వ పాలనను కూకటి వేళ్లతో పెకిలించేందుకు పుట్టిన ఉద్యమ సంస్థ బీఆర్ఎస్ అని వివరించారు. మన పథకాలు దేశానికే ప్రగతి సోపానాలన్నారు. ప్రతి శాఖ పనితీరుకు ఫిదా అవుతూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న లెక్కలేనని అవార్డులు తెలంగాణ కీర్తికి కిరీటాలుగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంపై ఇంటింటా చర్చ జరగాలి. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధిని అందరూ తెలుసుకోవాలని ఆయన ఉద్బోధించారు. నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు తెస్తానని చెప్పి బాండ్ పేపర్ రాసిచ్చిన ఎంపీ అరవింద్ మాట తప్పి రైతులకు పంగానామాలు పెట్టారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరీక్షా పత్రాలు లీక్ చేసి విద్యార్థులకు అన్యాయం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాజనీతిని గాలికొదిలి దమన నీతికి పాల్పడుతుందని ఆయన అన్నారు. ఎంతటి అవినీతి పరులైనా బీజేపీలో చేరితే వారికి జేజేలు పలుకుతున్నారని, ఎంతటి నిజాయితీ పరులైనా బీజేపీలో చేరకుంటే వారిని జైలు పాలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈడీ, సిబిఐ, ఐటీ వంటి సంస్థలు మోడీకి చుట్టాలుగా మారాయి. కాగా ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, రజితారెడ్డి దంపతులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్ఛార్జ్, శాసన మండలి డిప్యూటీ స్పీకర్ బండ ప్రకాష్, రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, ఎమ్మెల్సీ విజీ గౌడ్, జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు, టీఎస్డబ్ల్యూసీడీసీ చైర్పర్సన్ ఆకుల లలిత, మార్క్ఫెడ్ చైర్మన్ మారా గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 25,000 మంది మహిళలకు ఉచితంగా డెలివరీ చేయించాం. వాస్తవం కాదా? ఒకవేళ డెలివరీ చేయించకపోతే ఒక్కొక్క మహిళ మా ఆడపిల్లకు 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. వాస్తవం కాదా? ఇలా కిడ్నీ పేషెంట్లకు ఇక్కడే చికిత్స విధంగా డయాలసిస్ సెంటర్ తెచ్చింది ఎవరు? ఇచ్చింది ఎవరు? కేసీఆర్ అంతేనా? ఇట్లా వరుస వ్యక్తి అనేక కార్యక్రమాలు చేస్తుంది. దీనికి అంతా ఎప్పుడొచ్చి మీరంతా నా ఎంబడి ఉండి ఎట్లాంటి స్వార్థం లేకుండా గడిచిన 20 సంవత్సరాలు మొదలు దీక్షతో నా వెంటే ఉండి నా కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ఎంత కష్టమైనా అన్నా లేకుండా జీవనాన్ని గెలిపించుకుంటామని 2014లో 15,000 మెజార్టీ, 2018లో 30,000 మెజార్టీలో గెలిపించింది మీరు కాదా? అందుకోసం మీ అందరికీ చేతులెత్తి హృదయపూర్వక పారాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. అందుకోసమే మీ అందరి కాళ్ళు వేసి నెత్తి మీద వస్తున్న తప్పని అంటున్నా. అందుకోసమే మీ అందరి కుటుంబ సమేతంగా కలిసి మీ కష్ట సుఖాలు తెలుసుకొని మీ కష్టాల్లో పాల్పంచుకుంటా చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
మందికి వేలాది మందికి టీఎస్పీఎస్సీలో జరిగింది పేపర్ లీకేజ్ అని, దాని వెనుక కేవలం 2 ఉద్యోగుల హస్తం ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కేటీ రామారావు చేస్తున్న ప్రచారాన్ని అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం తిరస్కరించింది. పాలకుల అవినీతి, అసమర్థత వల్లనే పేపర్ లీకేజ్ జరుగుతున్నదని పేర్కొన్నది. అది పెద్దల అండదండలతో ఒక వ్యాపారంగా ఎదిగిందని అఖిలపక్షం ప్రకటించింది. హైదరాబాద్లో ఈ నెల 18న నిర్వహించే ధర్మగృహ దీక్షను విజయవంతం చేసేందుకు జిల్లా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జేవి చలపతిరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు తాహెర్ బిన్, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పల్లికొండ నర్సయ్య, ఉపాధ్యక్షులు గణేష్, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వరదయ్య, పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, పీవైఎల్ సత్యం, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి దాసు తదితరులు పాల్గొన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ టీఎస్పీఎస్సీలో జరిగింది పేపర్ లీకేజ్ అని, దాని వెనుక కేవలం 2 ఉద్యోగుల హస్తం ఉన్నదని ప్రభుత్వం తరపున రాష్ట్ర మంత్రి కేటీ రామారావు చేస్తున్న ప్రచారాన్ని అఖిలపక్షం తిరస్కరిస్తున్నదని తెలిపింది. పాలకుల అవినీతి, అసమర్థం వల్లనే పేపర్ లీకేజ్ జరుగుతున్నదని, అది పెద్దల అండదండలతో ఒక వ్యాపారంగా ఎదిగిందని అఖిలపక్షం ప్రకటించింది. పైసల ఆశతో పాలకులు చేస్తున్న ప్రశ్నాపత్రాల వ్యాపారం విద్యార్థుల జీవితంలో నిప్పులు పోసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిణామాల ఫలితంగా విద్యార్థులు టీఎస్పీఎస్సీ పైనే కాదు, విద్యార్థులు తమ భవిష్యత్తు పైన నమ్మకం కోల్పోయారన్నారు. కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థానాన్ని సాధించవచ్చని, పేదరికం నుండి తమ కుటుంబాన్ని బయటకు తేవచ్చని నమ్మిన విద్యార్థులకు ప్రశ్నాపత్రాల వ్యాపారం విషయం బహిర్గతం కావడంతో కాళ్ల కింద భూమి బద్దలైనట్లుగా ఉన్నది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు భరోసా కలగాలంటే ప్రభుత్వం దిగువన చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. ఈ చర్చ అంతా ప్రభుత్వాలు వీడు కాదు వాడు కాదు ప్రభుత్వాలు వాళ్ళ రాజకీయ పార్టీల చుట్టూ తిప్పేటువంటి వైఖరి అనేటువంటిది ఉన్నది. ఇతర వాళ్ళ మీద వచ్చినటువంటిది దాన్ని ఇంకోటికి నెట్టడం, వాటిని ఒకటికోటికి నెట్టేటువంటి పద్ధతి అనేటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రజల ప్రాథమిక సమస్యలు, దేశంలో ఉన్నటువంటి ముందుకు వస్తున్నటువంటి సమస్యలు, అనేక ప్రజల సమస్యలు ఉన్నాయి. అవన్నింటిని పక్కదారి పట్టించడానికి, డైవర్ట్ చేయడానికి ఒక కుట్రపూరితంగా ఇవాళ అనేక కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ లీకేజీల్లో కూడా ఒక నిజాయితీ లేదు, దాని విచారణ నిజాయితీ లేదు, కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కుట్రలు చేస్తూ అందులో నుంచి బయటపడాలనేటువంటి ఆలోచనలు ప్రభుత్వానికి ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం నిజాయితీగా దీని మీద విచారణ చేయడానికి లేదు. కాబట్టి లక్షల మంది విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, వాళ్ళకు రిలేటెడ్గా ఉండేటువంటి కుటుంబాలను కూడా దృష్టిలో పెట్టుకుని జరిగేటటువంటి అన్యాయాన్ని మీరు వివిధ అంశాల రూపంలో మాకు కొన్ని తెలిసినా తెలియకుండా మీరు మీ అనుభవంతో చెప్పినటువంటి అంశాన్ని తప్పకుండా 18వ తేదీ ఒకవేళ నిర్ణయమైనటువంటి తేదీ ఉంటే ఆ తేదీ వరకు మేము ప్రిపేర్ అవుతాం. లేకుంటే మీరు ఇచ్చేటటువంటి ఇక్కడ నుంచి మీరు వెళ్ళి హైదరాబాద్లో కూడా మీటింగ్ మాట్లాడుకొని మళ్ళీ ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నాయనేటువంటి విషయాన్ని ఉంటే ఆ అంశాన్ని కూడా మాకు తెలియజేసే విషయం ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కమిటీకి తెలియజేస్తే ఇక్కడ ఉన్నటువంటి బీఎస్పీ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, వామపక్ష పార్టీ కానీ అందరం కలిసికట్టుగా ఒక ఐకమత్యంగా తప్పకుండా నిజామాబాద్ జిల్లా పరంగా మీరు అనుకున్నట్టుగా మేము చేస్తామనేటువంటి విశ్వాసాన్ని మీకు ఇస్తూ, నా వంతు బాధ్యతగా ప్రతిరోజు విద్యార్థి సంఘాల నాయకులతో కానీ, అఖిలపక్షంలో ఉన్నటువంటి నాయకులతో కానీ నేను సంప్రదించుకుంటూ విద్యార్థి సంఘాలు, మేధావులు అందరూ కలిసి, ముఖ్యంగా వామపక్ష నాయకులు అందరూ ఐకమత్యంగా ఒక జేఏసీ రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసి, తద్వారా జిల్లాల్లో కూడా జేఏసీలను ఏర్పాటు చేసి టెంటేటివ్గా 18 నాడు మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో. నవిపేట మహోదయ క్లబ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఆటో స్టాండ్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రామకిషన్ రావు, ప్రముఖ వ్యాపారవేత్త భవంతి దేవదాస్ ప్రారంభించారు.
నవిపేట మహోదయ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు మండల కేంద్రంలోని ఆటో స్టాండ్ వద్ద చలివేంద్రాన్ని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రామకిషన్ రావు, ప్రముఖ వ్యాపారవేత్త భవంతి దేవదాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహోదయ క్లబ్ అధ్యక్షులు మోస్ట్రా భూమిరెడ్డి మాట్లాడుతూ ఎండలు తీవ్రం కావడంతో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రతి శుక్రవారం కూరగాయల సంత, ప్రతి శనివారము మేకల సంతకు వివిధ రాష్ట్రాల నుండి ప్రజలు వస్తూ ఉంటారు మరియు ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని ఆటో స్టాండ్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎండాకాలం పూర్తయ్యే వరకు చలివేంద్రం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మహోదయ క్లబ్ కోశాధికారి గోపాల్ రెడ్డి, సెక్రటరీ లక్ష్మీకాంత్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింగ్రావు, మాజీ జెడ్పీటీసీ సాయిబాబా గౌడ్, సూరిబాబు, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నవిపేట మహోదయ క్లబ్ నవిపేట గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ చలివేంద్రాన్ని రామకిషన్ రావు గారు ప్రారంభించడం భావిస్తూ ఇక్కడ చాలామంది అనేక ఊర్ల నుంచి వస్తారు కాబట్టి రూపాకు తగ్గాలని చెప్పేసి మేము కూడా ప్రతి దగ్గర ఒకటి ఉన్నది కాబట్టి ఈడ కూడా నవిపేట క్లబ్ ఇక్కడ పెట్టాలని చెప్పేసి పెద్దలు సూచించారు. ఇవల్ల అత్యవసరంగా సార్ వస్తున్నాడు కాబట్టి వారి చేతుల మీదుగా ఇది ఓపెన్ చేయాలని చెప్పేసి మేము అనుకొని ఇవ్వాలనే త్వరగానే స్టార్ట్ చేసి మీ అందరికి పిలవడం జరిగింది. దీనికి కూడా ఎవరైనా ఇంటిమేషన్ లేకుంటే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగితే మీ ద్వారా మేము వారిని క్షమించాలని కోరుతాము. అనారోగ్యంతో ఉన్న వారికి సీఎం కేసీఆర్ తండ్రిలా అన్నలా ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటున్నాడని మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ధనుంజయ్ అన్నారు. బాధితులకు ఆర్థిక సహాయం అందజేశామని ఆయన తెలిపారు. రెంజల్ మండల కేంద్రంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరికి సీఎం సహాయ నిధి నుండి చెక్కులు వచ్చాయని రెంజల్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ధనుంజయ్ తెలిపారు. హెకిన్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లి 30,000 రూపాయల చెక్కును, గౌరాజీ గంగాధర్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లి 30,000 రూపాయల చెక్కును అందజేశామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ధనుంజయ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యతలకు ఎల్లవేళలా అండగా ఉంటూ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వెంటనే సీఎం సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం అందజేస్తున్నారని అన్నారు. ఆర్థిక సహాయం కింద సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే షకీల్ ఆమీర్, ఎమ్మెల్సీ కవితకు, సీఎం కేసీఆర్కు తమ మండల గ్రామ ప్రజలు రుణపడి ఉంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు అంజయ్య, సీనియర్ నాయకులు రామునారాయణ, లింగమయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ఏదైతే పేదల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే వారికి తక్షణమే ఎంతో కొంత హాస్పిటల్ ఖర్చులు ఇచ్చి వారికి ఆరోగ్యం కాపాడేందుకు వాళ్ళ సహాయ నిధి నుంచి మంజూరు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా రెంజల్ గ్రామానికి చెందినటువంటి గంగాధర్ గారికి, హకీం గారికి ఈ రోజున హెల్త్ కొద్దిగా బాగాలేక, అది కాలు బాగాలేక వారికి ఇద్దరికి కూడా సరి 30,000 రూపాయలు సహాయ నిధి కింద వారికి శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఏదైతే ఈ స్కీమ్ ఉందో దీన్ని తొందరగా వారికి ఇప్పించేటటువంటి కార్యక్రమం ఎమ్మెల్యే గారు తక్షణమే చేస్తున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కవితక్క గారు కూడా ఈ రోజున ఎంతో బోధనకి ప్రత్యేక శ్రద్ధ చూపి. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు చూద్దాం. శుభారంభానికి ప్రారంభం. సింత్ షాపింగ్ మాల్ కంచి పట్టు ఉత్సవం. పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా సరికొత్త కంచి పట్టు చీరలతో సరికొత్త ఆఫర్స్, సరికొత్త మోడల్స్, లేడీస్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్లలో అసాధారణమైన వస్త్ర శ్రేణి. ఎదురు చూసిన ముహూర్తాలు వచ్చేశాయి. సపరివార సమేతంగా విచ్చేయండి. సింత్ షాపింగ్ మాల్, గాంధీ చౌక్, నిజామాబాద్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి.
తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ఎన్ఎస్యుఐ ప్రతి విద్యార్థికి విద్యార్థి దశ నుండే ప్రశ్నించే తత్వం, సమస్యలపై పోరాడే తత్వం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుందని పిసిసి ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హమ్దాన్ అన్నారు. అంతేకాకుండా గొప్ప పౌరులుగా తీర్చిదిద్దుతుందన్నారు. ఎన్ఎస్యుఐ సంఘంలో పనిచేసి ఎందరో కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలో గొప్ప గొప్ప పదవులు అధిరోహించారని ఆయన వివరించారు. ఎన్ఎస్యుఐ 53వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదభట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ భవన్లో ఎన్ఎస్యుఐ జెండా ఎగురవేసి ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పిసిసి ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హమ్దాన్, నరాల రత్నాకర్, ఇతర ముఖ్య నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పిసిసి ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, లౌకికవాదం, స్వేచ్ఛ, నాణ్యమైన విలువల ఆధారంగా బాధ్యతాయుతమైన పౌరులు, నాయకులను రూపొందించేందుకు విద్యార్థి సమాజానికి సాధికారత కల్పించాలన్న లక్ష్యంతో 1971లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎన్ఎస్యుఐని ఏర్పాటు చేశారని తెలిపారు. నేడు ఎన్ఎస్యుఐ దేశంలోని అతిపెద్ద విద్యార్థి సంఘంగా తన ఉనికిని చాటుతుందన్నారు. ఎన్ఎస్యుఐ ప్రతి ఒక్క విద్యార్థికి విద్యార్థి దశ నుండే ప్రశ్నించే తత్వం, సమస్యలపై పోరాడే తత్వం, నాయకత్వ లక్షణాలను పెంపొందించి వారిని గొప్ప పౌరులుగా తీర్చిదిద్దుతుందని, ఎన్ఎస్యుఐ సంఘంలో పనిచేసి ఎందరో కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలో గొప్ప గొప్ప పదవులు అధిరోహించారని వారు తెలిపారు. ఎన్ఎస్యుఐ సంఘంలో పనిచేసే ప్రతి ఒక్కరూ విద్యారంగ సమస్యలపై, అలాగే నిరుద్యోగ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూనే ఉండాలని, అలాగే సమాజంలో జరిగే సామాజిక, రాజకీయ, ఆర్థిక విషయాలపై ఎల్లవేళలా అధ్యయనం చేస్తూ సమస్యలపై పోరాటం చేయాలని ఈ సందర్భంగా తాహెర్ బిన్ హమ్దాన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నగర అధ్యక్షులు ప్రీతం, సృజన్, ఎన్ఎస్యుఐ జిల్లా ఉపాధ్యక్షులు వరుణ్, ప్రధాన కార్యదర్శి బాను తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవం 9 ఏప్రిల్ నాడు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మన తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లాలో చిన్నవాడైనా, పొట్టివాడైనా, గట్టివాడుగా నిజామాబాద్ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వేణురాజ్ గారి నాయకత్వాన వారి జిల్లా కార్యవర్గం, అదేవిధంగా పట్టణ కార్యవర్గంతో పాటు కాంగ్రెస్ ముఖ్యులను, ముఖ్యంగా రత్నాకర్ గారిని, జావేద్ అక్రమ్ గారిని, ఓబీసీ అధ్యక్షుడు రాజా నరేందర్ గౌడ్ గారిని, అదేవిధంగా నిజామాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులను, కార్పొరేటర్లుగా పోటీ చేసినటువంటి వ్యక్తులను, పట్టణ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులను, ముఖ్యంగా మైనార్టీ సోదరులను,
ఈరోజు మీడియా మిత్రుల సమక్షంలో నా చేతుల మీదుగా ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవ జెండావిష్కరణ కార్యక్రమం చేయించిన సందర్భాన్ని పురస్కరించుకొని మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్ఎస్యుఐకి ఒక చరిత్ర ఉంది. ఎన్ఎస్యుఐ 1971లో ఏ విధంగా కేరళ విద్యార్థి సంఘం, బెంగాల్ విద్యార్థి సంఘాన్ని ఒకటి చేసి ఎన్ఎస్యుఐ రూపంలో ఎన్ఎస్యుఐ సమస్యల పట్ల, విద్యార్థుల సంఘాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల పట్ల చురుకుగా పాలు పంచుకున్నటువంటి అనేక మంది నాయకులు ఈరోజు జాతీయ స్థాయిలో ఉన్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఒకటి మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలా. తార్బీ నందన్ గారు, రత్నాకర్ గారు, జావేద్ అక్రమ్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరితో ఈరోజు మా ఎన్ఎస్ఐ ఫౌండేషన్ సందర్భంగా తార్బీ నందన్ గారు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వారు మా ఎన్ఎస్ఐ ఫ్లాగ్ని ఎగురవేయడం జరిగింది. ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి విభాగమైన ఎన్ఎస్ఐలో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు ఇందిరాగాంధీ గారు విద్యార్థులే మొదటి మెట్టు అని చెప్పి ఈ యొక్క యూనివర్సిటీలో ఇందిరాగాంధీ గారు ఒక ఎన్ఎస్ఐ ఆర్గనైజేషన్ ఆవిర్భవించిన ఏప్రిల్ 9న ఈరోజు ఆవిర్భవించడం జరిగింది. కావున ఈరోజు ఒక రోజుని గుర్తు చేసుకుంటూ ఇక్కడ మేము ఒక ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం ఎన్ఎస్ఐ యొక్క ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి. ఎందుకంటే ఈరోజు యువకులే రేపటి భవిష్యత్తు అని చెప్పినటువంటి ఇందిరాగాంధీ గారు ఈ యువకులు బయటకు రావాలి, మీరు ఒక ప్రజా సంస్థలు ప్రజలకు కావాల్సినటువంటి ప్రజా సంస్థలపైన పోరాటం కానీ మీకు కావాల్సిన హక్కులను కానీ సాధించుకోవాలంటే యువకులే ముందు ఉండి స్ఫూర్తిగా అని చెప్పి గుర్తించి బడుగు బలహీన వర్గాల కోసం అనునిత్యం తపన పడే తెడ్డు పోషెట్టికి దళిత రత్న అవార్డుకు అన్ని విధాల అర్హుడని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రామకిషన్ రావు కొనియాడారు. గత 8 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన జనవిక సేవా సంస్థ సేవా కార్యక్రమాలలో ముందంజలో ఉన్నదని, ఇది నవిపేట్ మండలానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. నవిపేట్ మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు జనవిక సేవా సంస్థ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు తెడ్డు పోషెట్టి దళిత రత్న అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా నవిపేట మండల కేంద్రంలో మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రామకిషన్ రావు, భవంతి దేవదాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకిషన్ రావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం అనునిత్యం తపన పడే తెడ్డు పోషెట్టి అవార్డుకు అన్ని విధాల అర్హుడు అని ఆయన కొనియాడారు. గత 8 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన జనవిక సేవా సంస్థ రోజురోజుకు సేవా కార్యక్రమాలలో ముందంజలో ఉన్నదని, ఇది నవిపేట్ మండలానికి గర్వకారణమని అన్నారు. అవార్డు పొందిన సన్మాన గ్రహీత తెడ్డు పోషెట్టి మాట్లాడుతూ డబ్బులు పెట్టి అవార్డులు కొనుక్కుంటున్న ఈ రోజులలో తాను చేస్తున్న సేవలను గుర్తించి స్వచ్ఛందంగా నాకు అవార్డును ప్రకటించడం ఆనందం కలిగించిందన్నారు. ఈ అవార్డు వల్ల బాధ్యతలు మరింత పెరిగాయన్నారు. సన్మాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సింగ్రావు, ఎంఆర్పీఎస్ బోధన్ నియోజకవర్గ నాయకుడు సాగర్, సొసైటీ చైర్మన్ అబ్బన్న, వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్ కుమార్, వైస్ ఎంపీపీ హరీష్, లోకం నర్సయ్య, సాయి కుమార్, మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్నట్టు ఏదైనా కష్టపడితే తప్పకుండా ఫలితం పొందుతాం. ఎందుకంటే మనసుంటే మార్గం ఉంటుంది, చేయాలన్న సంకల్పం ఉండాలి. మరి ఈ రోజున సన్మానం జరుగుతుంది. సన్మాన గ్రహీతకు దళిత బంధు అనేది అవార్డు రావడం జరిగింది రాష్ట్ర స్థాయిలో. ఇది చాలా మన మండలందరికీ, మండల సోదరులందరికీ, సోదరి మండలందరికీ మంచి శుభసూచకంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే వారు స్ఫూర్తినిస్తున్నారు. సమాజ సేవ చేస్తే తప్పకుండా అందరికీ ఏదో విధంగా మనం సమాజం గుర్తిస్తుందని. ఎందుకు ముఖ్యంగా మానవ సేవే మాధవ సేవ అంటారు. మరి మానవ సేవ చేసేటప్పుడు కులాలు మతాలు సంబంధం లేదు. ఎవరు కష్టపడ్డా, ఎవరి కష్టాల్లో ఉన్నా, ఎవరికి ఇబ్బందులు పడ్డా వెంటనే స్పందించి వారికి తగిన సాయం చేయడమే మరి సమాజ సేవగా మనము అందరికీ తెలుసు. దానికి మరి ఆర్థికంగానే ఉండే అవసరం లేదు. ఆర్థికంగా ఉన్నా, ఆర్థికంగా లేకున్నా
చాలా ఆర్థికంగా ఉన్నవాళ్ళు చేయకపోవచ్చు, ఏమీ లేని వాళ్ళు కూడా చేయాలన్న సంకల్పం కూడా ఉంటుంది. ఎక్కడి నుంచి సాయం, ఆర్థిక సాయమే కాదు, మిగతా సాయం, మాట సాయం కానీ, ఆర్థిక సాయం కానీ, ఏ విధమైన సాయం చేయాలన్నా కానీ సంకల్పం అనేది మరి మనకు మనసు ఉండాలి. ఒక వ్యవస్థకు పునాది ఆర్థికమైతే కళలు, సంస్కృతులు కట్టడంగా ఉంటాయని అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసు అన్నారు. ప్రజా కళల పరిరక్షణకై కృషి చేయడమే కానూరుకు నిజమైన నివాళి అని ఆయన తెలిపారు. నగరంలోని కోటగల్లిలో గల ఎన్ఆర్ భవన్లో కానూరి వెంకటేశ్వరరావు 8వ స్మారక సభను జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు గోపాల్ అధ్యక్షతన నిర్వహించారు. కానూరి వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసు మాట్లాడుతూ ప్రజా కళల పరిరక్షణకై తప్పించి కృషి చేయడమే ప్రజా కళాభినేత కానూరికి నిజమైన నివాళి అని అన్నారు. ఒక వ్యవస్థలో మెజార్టీ ప్రజల కోసం కళలు ఉండాలని, ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దాలని ఆయన ప్రజా కళాకారులను కోరారు. కళలు కళాకారుల కోసం కాదని, కష్టజీవుల కోసమని కానూరి జీవితం నిరూపిస్తుందని ఆయన తెలిపారు. ప్రజా కళలకు ఊపిరిపోసి భూస్వాముల ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదుర్కొని నిలిచిన కానూరి జీవితం స్ఫూర్తి అని ఆయన అన్నారు. మోడీ, అమిత్ షాలు ఎన్నికల వాగ్దానం విస్మరించి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని, ప్రశ్నించే గొంతులను, స్వరాలను నిర్బంధిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దబోల్కర్, కల్దుర్కి లాంటి ప్రజా కవులను, కళాకారులను చంపేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య ముసుగులో మోడీ సర్కార్ ఫాసిస్టు విధానాలను అమలు చేస్తుందని ఆయన అన్నారు. కానూరి జీవిత స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జన సాంస్కృతిక కళావేదిక జిల్లా కన్వీనర్ సిర్పలింగయ్య మాట్లాడుతూ కానూరి ప్రజా కళాక్షేత్రంలో విలువైన విలువలు గల ఆణిముత్యమని ఆయన కొనియాడారు. ప్రజానాట్య మండలి కళాకారుడిగా ప్రారంభమై అరుణోదయకు పురుడు పోసుకొని ప్రజా కళాకారులకు స్ఫూర్తిదాతగా కానూరి నిలిచారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్, జిల్లా నాయకులు మార్క్స్, డి పోషెట్టి, భారతి, కవిత, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైశ్య సంఘ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే హితవు. టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ వెనుక కేవలం 2 ఉద్యోగుల హస్తముందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రచారం చేయడం హాస్యాస్పదమని అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం ఎద్దేవా. పాలకుల అసమర్థత వలన పేపర్ లీకేజ్ జరిగిందని వెల్లడి.
దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన సీఎం కేసీఆర్ ను ప్రధానిగా చూడాలన్నదే తన లక్ష్యమని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెల్లడి. అంకాపూర్లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం. బడుగు బలహీన వర్గాల కోసం అనునిత్యం తపన పడే తెడ్డు పోషెట్టికి దళిత రత్న అవార్డు రావడం హర్షణీయం. నవిపేటలో జరిగిన సన్మాన సభలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రామ్ కిషన్ రావు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.